ఏదో శవం చేసినట్టు వచ్చాడన్నా. సాక్షిగా అమ్మద్దండి, అమ్మా వదినమ్మా అమ్మద్దండి. చేసింది నేనే. బయటికి పోనివ్వండి సార్. తీసావు కదరా. నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం. నా భర్త పేరు శ్రీసింగయ్య. ఇట్లాగం చేసిండేంద్రుడు. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. కమ్ములు పత్రబాబు చెప్పు. అది యాక్సిడెంట్ అయితే అక్కడ కారు తగిలిందని అన్నా. అయింది మాకు. మరి చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపడ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే చూసేవాళ్ళు మొక్క మీద ఉమ్మేరు, జేబులో జేబుల మేళ పెట్టుకుంటాక తీసి తుడుచుకు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు, అంతా బాగానే ఉంది. అంబులెన్స్ లో ఏమైందో మాకు డౌట్ గానే ఉంది. దీని వెనకాల ఏదో కుట్రుంది. అంబులెన్స్ లో ఏమన్నా చేసారేమోనని. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. అర్థమైంది అంటే అది మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, అభిమానం ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? ఏమని చెప్పారు? అసలు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు. మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. చాలా గొప్ప పని చేసి లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి. ఆ మాటే చెప్పారు వాళ్ళు, కానీ మేము నమ్మలేదు. అది అంబులెన్స్ లో మరి బానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతి. నడుమంతా నాటకం, జగన్ నాటకం. తెలిసిపోయిందా? చేతికి ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఉంది మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు అనుమానం. జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నా. మరి ఈలోపు ఆలస్యమయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్ లోనే ఇదయిందండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.